మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ వారపు మధ్యలో మీతో మాట్లాడడానికి దేవుని వాక్యము ద్వారా దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన భాగ్యమును బట్టి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ ప్రార్థన సహకారమును బట్టి ఇంకను ఇంకను మీకు ఇంకా వందనాలు. ప్రభునామమున మీ అందరికీ సంతోషము, సమాధానము, సమృద్ధి, ఆత్మ మెండుగా అనుగ్రహింపబడాలని కోరుచున్నాను. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఇంకను మీ సంతోషాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనము ఒక అంశాన్ని ధ్యానించుకుందాం. అదేమిటనగా సంఘ బాధ్యత. మిషన్ రాబోయే మిషన్ సండే, వరల్డ్ మిషన్ సండే మనకి ఉన్నది కనుక మిషన్ సండే అంటే ఏంటి క్లుప్తంగా మనకి అర్థమయ్యే భాషలో మనము ధ్యానించుకుందాం. మత్తయి దానికి సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుతామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి చిన్న చిన్న వాక్యాలే 20వ వచనం వరకు నేను చదివేస్తాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన హృదయాలకు ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క సంఘము యొక్క ధ్యేయము, ఉద్దేశము, బాధ్యత మీరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సంఘము దేవుని రాజ్యానికి ఒక సూచనగా, సాధనముగా, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే సాధనముగా, ఒక తోటగా, ఒక ప్రొడక్షన్ తీసే ఒక మిషన్గా ఆ సంఘము ఉన్నది. సిలువ వేయబడి తిరిగి లేచిన యేసు రాజు సువార్తను మనమందరము కలిసికట్టుగా విశ్వాసం ద్వారా ప్రకటించే ప్రజగా మనము ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తితో లోకంలోనికి వెళ్ళి ఆ సువార్తను ప్రకటిస్తూ పశ్చాత్తాపము, విశ్వాసముతో వారిని స్పందింపజేసి, స్పందించిన వారికి పిలుపునిస్తూ దేవుని మహిమార్థమై, లోక క్షేమార్థమై క్రీస్తు ప్రభుత్వానికి మనము వారిని అప్పగించాలి. అంటే వారిని జీవింపజేయాలి. వారిని మరణములో నుండి జీవములోనికి తీసుకొని రావాలి. అలాగా జీవించడం అనే సువార్త, జీవవాక్యము అనే వాక్యాన్ని లేక సువార్తను పట్టుకొని ఆ సువార్త సత్యాన్ని, ఆ మహత్యాన్ని ప్రదర్శిస్తూ శిష్యులుగా చేయడమే సంఘ ధ్యేయము. ఈ బైబిల్లో మిషనరీ పరిచర్యకు మూలాధారము ఎవరు అంటే ఎం. డేవిడ్ సిల్స్ అనే ఆ మిషనరీ. ఆయన కేవలం దేవుని పరిచర్య మనం ఎలాగూ చేయాలని అనేక ఆధారాలను ఆ బైబిల్లో నుండి తీసుకుని వచ్చాడు. అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని ఆ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, నీవు నీ తండ్రి ఇంటి వారిని, నీ ఇంటి వారిని,
నీ దేశమును వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే అబ్రహాము ఎక్కడకు వెళుచున్నాడో తెలియదు. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, నన్ను పిలిచిన వాడు సర్వ శక్తిమంతుడు, సమర్థుడు. నన్ను ఆయన ఒట్టిగా వదిలిపెట్టడు. నేను ప్రయాసపడుచున్న ప్రయాస ఇది భ్రమ కాదు, వృధా కాదు. నన్ను తీసుకువెళతాడని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహాముని ఆయన ఆకాశ నక్షత్రములను చూచి, నీకు సఖ్యమైతే ఈ ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టు, నీ సంతానం ఇలాగూ అగునని. మృతతుల్యమైనటువంటి అబ్రహాముకు 85 సంవత్సరాల మృతతుల్య దేహములో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాము దేవుడు సమర్థుడు అని నమ్మాడు. దేవునిని ఘనపరిచాడు. దేవుడు చెప్పిన చోటుకు నడిచాడు. అది మొట్టమొదటి మిషనరీ యాత్ర అబ్రహాము చేశాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యములో వారందరూ కూడి ఉండగా వారి దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములో నుండి ఎక్కడికి వెళ్లకుండా పరిశుద్ధ తండ్రి వలన పొందిన వాగ్దానమును మీరు పొందే వరకు కనిపెట్టుకుని ఉండండి అంటే ఆ శిష్యులు కనిపెట్టుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారందరూ శక్తిమంతులై భాషలతో మాట్లాడి, ఆయా భాషలతో మాట్లాడి భూమి అంతటా చెదిరి సువార్తను చేపట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నమ్మిన వారికి బాప్తిస్మమిచ్చుచు వారు అలాగా చేశారు. శిష్యుల ఆరాధనలోని ప్రత్యేకతను గురించి మనకి యేసు పునరుత్థానం గురించి మరి అక్కడ చాలా తర్జన భర్జనలు జరిగినాయి. అక్కడ యేసు పునరుత్థానాన్ని చూచినటువంటి శిష్యులు ఎంతో సంతోషంతో యేసు పునరుత్థానం గురించి ప్రకటిస్తూ, మనము నమ్మిన ఎడల మనము కూడా పునరుత్థాన శరీరముతో, మహిమ పొందిన శరీరముతో యుగయుగాలు సంతోషంగా ఉంటామంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు వారు హేళన చేశారు. అందుకని వారిని క్లెర్జ్ అన్నారు. క్లెర్జ్ అంటే మఠాధిపతులు. నిన్న యాక్చువల్గా అది మనకి ఒక ప్రశంసా దినం, ఎప్రిసియేషన్ డే అన్నప్పుడు క్లెర్జ్ ఎప్రిసియేషన్ డే అని ఉన్నది. అయితే క్లెర్జ్ వేరు, పాస్టర్స్ వేరు. పాస్టర్సు అంటే దేవుని సువార్థికులు, క్లెర్జ్ అంటే ఆ మఠాధిపతులు. ఆ మఠాధిపతులు మనం ఈ లోకంలో స్వాములను వారు చెప్తారు కానీ వారు విశ్వసించరు. అందుకని వారిని మనం ఆదర్శంగా తీసుకొనకుండా దేవుడు చెప్పినట్లు చేసినట్లయితే మనము దేవుని సువార్థికులము, దేవుని మందిరము, దేవుని మిషనరీస్ అవుతాము. ఇక్కడ 18వ వచనములో ఇక్కడ చూడండి, అక్కడ 16, 17 వచనాలు కూడా మనం చదువుకున్నాము. యేసు తిరిగి లేస్తాడని శిష్యులందరూ ఆశించారు. వారందరికీ ఆయన పునరుత్థానమైనట్లు వారి హృదయ వాంఛ లేక వారు నమ్మిన నమ్మకాన్ని నిజం చేసి వారిని బలపరిచాడు. నమ్మిన వారిని దేవుడు బలపరుస్తాడు. రెండవది 28, 18 పునరుత్థానానికి ముందు యేసు వారికి చెప్పింది ఏమిటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించాడు. ఈ అధికారము సాతాను ఆయనకు వ్యర్థంగా వాగ్దానం చేసిన దానికన్నా చాలా గొప్పది. సాతానుకు దేవుడు ఈ అధికారాన్ని ఇవ్వలేదు. భూమి మీద ఉన్న నరులకు మాత్రమే అధికారం ఇచ్చాడు. ఒకానొకప్పుడు దేవదూతగా లూసిఫర్గా ఉండగా సాతానుకు సర్వాధికారాలు ఇచ్చాడు. వాడు దుర్వినియోగం చేసుకున్నాడు.
వాడి దగ్గర నుంచి ఆ అధికారాలన్నీ తీసివేయబడినవి. దేవునికి ఎవరైతే విధేయత కలిగి, నెమ్మది కలిగి, ఆ కృతజ్ఞత కలిగి, పశ్చాత్తాప హృదయంతో ఉంటారో వారితో మాత్రమే ఈ పరిశుద్ధాత్మ వరములు కూడా ఉంటాయి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది అని చెప్పిన ప్రభువు ఏమన్నాడు? మిమ్ములను నేను శిష్యులనను, మిమ్ములను నేను నా దాసులనను, మీరు నా స్నేహితులు అంటానని చెప్పారు. స్నేహితునికి ఒక స్నేహితుడు ఏమి దాచుకొనకుండా అన్నీ చెప్తాడు, అన్నీ ఇస్తాడు. యేసు ప్రభు తనకు కలిగిన సర్వాధికారాన్ని భూమి మీదను పరలోకమందును విప్పుటకును కట్టుటకును మనకి విడుదల చేయటకును మనకు సర్వాధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మత్తయి మరలా చెప్పి ఏంటి? దేవుని రక్షణలో అన్యజనులు పాల్గొవాలి. మీరు పొందిన రక్షణ వృధాగా పోకూడదు. మీరు పొందిన రక్షణ వృధాగా పోకూడదు అంటే ఆయన మన కొరకు సిలువ వేయబడిన సిలువ, ఆ మరణము, ఆయన చిందించిన రక్తము, ఆయన పొందిన మరణము, ఆయన పొందిన పునరుత్థానము వృధాగా పోకూడదు. అంటే మనము పొందే ఆ పునరుత్థాన శక్తి జీవితాన్ని ఆ ఇతరులకు కూడా పంచిపెట్టాలి. దేవుని రక్షణలో అన్యజనులు పాల్గొనేలాగా మనం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా శిష్యులు వారి పనిని విస్తరించాలనే ఆజ్ఞతో ఈ ఈ ఆజ్ఞను పతాక స్థాయికి ప్రభు చేర్చాడు. వారు నమ్మారు, వారు ప్రపంచం అంతా విస్తరించారు, దేవుని సువార్త ప్రకటించారు. యేసు వంశావళిలో నలుగురు అన్యజనులైన స్త్రీలను దేవుడు పిలిచాడు. అలాగే లూకా సువార్త, అపోస్తల కార్యములు రాసినటువంటి లూకా వైద్యుడు అన్యుణ్ణి దేవుడు గొప్పగా ఒక సువార్త లేఖికునిగా వాడుకున్నాడు. మనము ఆ దేవుని ప్రేమను నిష్కాపట్యంగా మనం పంచిపెట్టగలిగితే సమాజములో సంఘములో చేర్చడానికి మనం కారకులమైన ఎడల దేవుడు మనకు సదాకాలము తోడే ఉంటానన్నాడు. చివరిగా ఆయన నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అంటే మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మిమ్మల్ని అలాగే వదిలిపెట్టను. మీకు ఏదో కొంత నాలెడ్జ్ ఇచ్చి నేను వదిలిపెట్టాను. మీ నాలెడ్జ్ని నేను ఆశీర్వదిస్తూ, పునరుద్ధరింపజేస్తూ, ఇంకా అధికము చేస్తూ సర్వాధికారాలు మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. యేసు ఆధ్యాత్మిక సన్నిధి ఉందనే యేసు ఆధ్యాత్మిక సన్నిధి మనకు కూడా కావాలి అంటే మనము దేవుడు మనకిచ్చిన పనిని పూర్తి చేయాలి. ఈ రెండు మనకి బాధ్యతలు. ఒకటి మనం రక్షింపబడడం, రెండవది రక్షణ లేని వారికి రక్షణను ప్రకటించి దేవుని రాజ్యములో చేర్చడం. ఇది సంఘ బాధ్యత. సంఘముగా నీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత. ఇదే సంఘ ధ్యేయము, ఇదే మిషనరీ వరల్డ్ మిషనరీ సండేగా జరుపుకున్నప్పుడు ఈ మాటలన్నీ పునరుద్ధరింపబడతాయి. గాడ్ బ్లెస్ యూ. మనము అలాగూ దేవునికి శిష్యులుగా, బిడ్డలుగా, స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.